హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి అయితే మా మేనల్లుడిది పెళ్ళి ఉంది కదా, పెళ్ళికి అయితే ముందు మనం స్టార్ట్ చేసే పనులు వచ్చేసి అయితే పసుపు దంచడంతో అయితే పెళ్లి పనులు అయితే స్టార్ట్ చేస్తామండి. ఎంగేజ్మెంట్ అయినాక వెంటనే ఇంకా పెళ్లి పనులు స్టార్ట్ చేయడం అంటే పసుపు దంచడం, ఇంకా మేమైతే పెసాలు అయితే విసురుతామండి. విసురురాయితోటి ఇట్లనైతే కొందరు ముత్తైదులను పిలిచి ఇట్లనైతే పనులు అరేంజ్ చేసుకుంటాం. ఇంకా ఇక్కడనైతే మా పెద్ద వదిన అయితే ఫుల్ జోష్గా ఉందండి. పెళ్లి పనులు స్టార్ట్ చేయడంలో మాకు అందరికీ ఎనర్జీ అంటే ఇంకా ఆమెనండి. ఇంక ఇక్కడ డ్యాన్సులతోటే రోల్ని అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా మేమైతే ఫుల్ ఎంకరేజ్ చేస్తున్నాం డ్యాన్సులు చేయడానికి కూడా. ఇంకా మా అన్నయ్యని కూడా పిలుస్తున్నాం డ్యాన్స్ చూస్తారని. ఇక్కడనైతే పైననే అరేంజ్ చేసినామండి. ఇంకా ప్రోగ్రామ్ అయిపోయినాక ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడనైతే పసుపు కొట్టడానికైతే ఇంకా మేము మొత్తం విసర్రాయిని రోల్ని అయితే ఇట్లా డెకరేషన్ చేసిన నేనే. ఇక్కడ హాయ్ చెప్పుకుంటూ అందరం అయితే వెళ్తున్నామండి. విసర్రాయిని రోల్ని ఇట్లా పెట్టేసి ఇంకా అబ్బాయిని కూర్చోబెట్టి తోడు పెళ్లి కొడుకును కూడా కూర్చోబెడతామండి. మేము ఇట్లా పెళ్లి కొడుకును తోడు పెళ్లి కొడుకును కూర్చోబెట్టి ఇక్కడనైతే కొంచెం డెకరేషన్ అయితే చేస్తున్నామండి. ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ఫోటో కూడా బాగా కనిపిస్తుందని ఇంకా ఇసురాయిని ఇంకా రోల్ని ఇట్లా మొత్తం డెకరేషన్ చేసినాం ఫ్లవర్స్ తోటి. ఇంకా తర్వాత విసరడానికైతే పెసాలు తీసుకొచ్చినాం. ఇంకా దంచడానికైతే పసుపు కొమ్ములు అయితే తీసుకొచ్చినామండి. ఎప్పుడైనా ఇవి రెండు అయితే పెట్టేసి ఇంకా మేమైతే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాం. ఇంకా ఏ పనులైనా మేమందరం ఉన్నదంటే అక్కడనైతే ఫుల్ జోషు సందడి అనేది అయితే బాగుంటుందండి. ఇంకా మా కింద ఇక్కడ కొంచెం మెంబర్స్ కూడా తగ్గిరండి, ఇంకా లేట్ అవుతుందని అందరైతే వెళ్ళిపోయారు. ఇంకా మా కోడలిది శ్రీమంతం అయిపోయినాక ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసినాం. అందుకే చాలామంది అయితే ఇంకా వెళ్ళిపోయారు. ఇంకా మేము దగ్గర ఉన్న వాళ్ళం అయితే ఉన్నామండి. ఇక్కడనైతే అందరం ఇట్లనైతే కూర్చొని ఇట్లనైతే సాంగ్ పాడుతున్నారండి. పసుపు కొట్టేటప్పుడు ఇట్లనైతే సాంగ్ పాడుతున్నారు. పుట్టేడు పసుపులో పుట్టింది గౌరు, అడ్డేడు పసుపుల్లో ఆడింది గౌరు, అడ్డేడు పసుపుల్లో ఆడింది గౌరు, తడిపొడి పసుపుల్లో పెరిగింది గౌరు, తడిపొడి పసుపులో పెరిగింది గౌరు, గౌరి పెళ్లి కెరిగే, గౌరి పెళ్లి కెరిగే, గౌరమ్మ పెళ్లి చేయాలి, ఇప్పుడు గౌరమ్మ పెళ్లి చేయాలి, వరుడు శంకరయ్య జాడ చూడాలి, వరుడు శంకరయ్య జాడ చూడాలి, ఏడు కోటల మగనమైన కోట, ఏడు కోటల మగనమైన కోట, ఘనమైన కోటలో ఈశ్వరుని మఠము, ఘనమైన కోటలో ఈశ్వరి మఠము, అచ్చమావు పాలు అభిషేకమమ్మ, అచ్చమైన పాలు అభిషేకమమ్మ, పచ్చి టెంకాయలు పలహారమమ్మ, పచ్చి టెంకాయలు పలహారమమ్మ, మల్లెలు ముల్లాలు మల్వహారములు, మల్లెలు ముల్లాలు. సాంగ్ అయితే వచ్చిన వాళ్ళు అయితే సాంగ్స్ అయితే పాడతారండి. ఇంకా రానోళ్ళ వెనకనైతే కోరసగా అయితే ఇస్తున్నాం. ఇంకొక్కొక్కరిగానైతే వచ్చి అయితే పసుపు కొమ్ములు అట్లా ఇట్లా దంచడం విసరడం, ఇంకా వదిన మరదన్ల అట్లా జోక్స్ వేసుకుంటూ కొంచెం అయితే సరదాగానైతే గడిచిందండి. ఇంకా పెళ్ళిళ్ళు అంటేనే కొంచెం సందడి సరదాగా ఉంటేనే మాకైతే సంతోషం అనిపిస్తుంది. ఇంకా మా పెద్దవాదిని అయితే దంచటం అయితే మా పెద్దవాదిని అండి. తను ఎక్కడుంటే అక్కడైతే ఫుల్ జోష్ అనేది అయితే ఉంటుందండి ఏ పనులైనా. ఇంకా ఈమెయితే మా రెండో వదిన అయితే ఇంకా ఒక్కొక్కరిగానైతే దంచుతూ ఉన్నామండి. ఇంకా ఎక్కువ మెత్తగా దంచండి అని అంటూ ఏదో ఒకటి చెప్తూ అయితే ఇట్లా కొంచెం సరదాగానైతే చేస్తున్నామండి. ఇంకా మనం పెళ్ళి అంటే ముందు స్టార్ట్ చేసే పనులు ఈ పసుపు దంచడంతో స్టార్ట్ అయితే ఇంకా ఒక్కొక్కడిగానైతే పనులన్నీ స్టార్ట్ అవుతాయండి. ఇంక ఈ వీడియో కూడా తీసి ఇంకా ఇప్పటికైతే 6-7 డేస్ అవుతుందండి. నేను ఇంకా పెళ్ళి కూడా వస్తుంది దగ్గరికి అయితే వీడియో అయితే ఈరోజు అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఇంకా అందరూ రాయితోటి కూడా ఇట్లా విసురుతూ ఉన్నాం. పేసాళ్ళు అయితే విసురుతామండి. మళ్ళీ ఈ విసిరిన పేసాలను అబ్బాయి అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి ఓడి బియ్యం వండిన రోజు అయితే ఇవి అయితే అప్పాలు చేసి అయితే పెడతారండి. ఇంక ఈ పసుపు అయితే ఇప్పుడు పసుపు దంచిన పసుపునే మనము ఇక్కడ తలంబ్రాలకైతే ఇదే కలుపుతారండి. మనకు తలంబ్రాలు అక్కడ అమ్మాయికి అబ్బాయికి తలంబ్రాలు పోసే వాటిలో ఈ పసుపు కలిపి
ఇంకా అక్కడికి పెళ్లి మండపానికి అయితే తీసుకెళ్తాం. ఇంకా అందుకే ఈరోజు మంచి ముహూర్తం ఉందండి. టైం చూసుకొని అయితే ఇట్లనైతే స్టార్ట్ చేసినామండి. ఇంకా అందరు కూడా వచ్చిరని ఎంగేజ్మెంట్ అయిపోయినాక ఈ ప్రోగ్రామ్ చేయకుండా ఇప్పటి వరకైతే ఆపేసి ఇప్పుడు చేస్తుండ్రండి. ఇంక ఇది అయిపోయినాకనే పెళ్లి కార్డ్స్ అయితే వంచడం అయితే స్టార్ట్ చేస్తారండి దేవుడి దగ్గర. ఈ పసుపుతోటి పెళ్లి కార్డ్స్కి అయితే ఇట్లా పసుపు అంటించి ఇంకా దేవుడి దగ్గరనైతే పెట్టేసి వచ్చే ఇంకా వేరే వాళ్ళకి అందరికైతే పంచేస్తారు కార్డ్స్ అయితే. ఇంకా ఈ కార్యక్రమం అయిందంటే ఇంకా మన ఇల్లు పెళ్ళిళ్ళు లాగా అయిపోతుంది. ఇంకా అబ్బాయిని కూడా ఇక్కడ తోడు పెళ్లి కొడుకును కూడా కూర్చోబెట్టి ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క లాగానైతే చేస్తారండి పసుపు కొట్టడం అనేది. ఇంకా మా తెలంగాణలో అయితే మేము ఇలా చేస్తామని మీకైతే చిన్నగానైతే షేర్ చేసిండండి. ఈ బ్లాగ్ ఇంతేనండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ.